ఉన్నాడు. 2 కొరింథీ 1:20. ఇది నీ వాగ్దానం. కూర్చో అట్లేదు. పరిశుద్ధాత్మను దేవుడు ఏం చేశాడు? సంచకరువుగా మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేనికంట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ప్రార్థన చేయటానికి, దేవుని ఆరాధించటానికి, ఈ లోకంలో ఏది మంచో చెడో తెలియడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గర ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఏం చేయాలి? మనం దుఃఖపరచకూడదు. ఏం చేయకూడదు? మన మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా మనం ఏం చేయకూడదు? ఆయన్ని దుఃఖపరచకూడదు. దుఃఖపరిస్తే ఏం చేస్తాడు? ఉండకూడదు, వెళ్ళిపోతాడు. ఆయన దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతే అక్కడ ఎవరు వస్తారు? వస్తారు ఇంకోళ్ళు. ఎవరు? దెయ్యం. అది అర్థమైందా? అందుకని దేవుడు ఏమన్నాడు? ఈ సంవత్సరం అంతా నీకు ఆత్మనిచ్చానమ్మా, ఈ ఆత్మతో నువ్వు ఏం చేయాలి? అనేకులకి యేసయ్య సువార్త చెప్పి తీసుకురావాలి. ఏంటి మీరు డిస్టర్బ్? కనీసం జనవరి వచ్చే లోపల 2 మందిరాన్ని నడిపించు. అలాగని చెప్పి మీ అమ్మాయి చిన్నపిల్లలు కాదు, ఎవరిని, నీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని కనీసం 2 దేవుని ఇంటికి నడిపించాలి. అది నీ బాధ్యత. అప్పుడు దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రేమ్ కుమార్ గారు యెషయా గ్రంథం 30:18 పెట్టరా? పెట్టి మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. 18రా, నీవికే మాత్రం కన్నీళ్ళు విడివవు జనమా. 30:18. అవునండి. డేట్రా